వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. చాలా మంది అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని స్థిరపడాలనుకుంటారు. అలాంటి వారు వేరియంట్ సిటీకి వెళ్తే చాలు, చాలా లాభాలు ఉన్నాయని, డబ్బుతో పాటు ఇల్లు, కారు కూడా కొనక్కర్లేదు. పైగా అద్దె ఇంట్లో ఉంటే ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందంట. మరి అలాంటి స్కీమ్ మన దగ్గర కూడా ఉంటే బాగుండు కదా. మరి ఆ స్కీమ్ వివరాల గురించి తెలుసుకుందాం. ఆ రాష్ట్రం వెళ్ళి నివసిస్తే సంపాదన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అక్కడ మీకు ఇల్లు, కారు, బంగ్లా ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, ఇక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తుందట. ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు వెళ్ళడానికి, నివసించడానికి ఇష్టపడతారు. మీరు ఓ నగరానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఇల్లు, కారు ఇచ్చి, డబ్బు కూడా ఇచ్చి ఆ నగరంలో హాయిగా జీవించమని అడిగితే మీరు ఏం చేస్తారు? ఈ ఆఫర్ ఏదో బాగుంది అనిపిస్తుందా? ఆ నగరం అమెరికాలో ఉంది. డాలర్ డ్రమ్స్లో ప్రపంచ దేశాల నుంచి చాలామంది ఏటా అమెరికాకి వెళ్తుంటారు. ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు సంచరించడానికి ఇష్టపడతారు. అయితే అందమైన ప్రదేశాల సందర్శించినప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి మీరు విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తే అమెరికాలోని వారెంట్ రాష్ట్రానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే డబ్బుతో అవసరం లేదు. ఇల్లు, కారు, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. మన దేశంలో జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రభుత్వాలు రకమైన సంక్షేమ పథకాలు ఇస్తుంటాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలు ప్రకటిస్తున్నాయి. వేరియంట్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలోని ఓ రాష్ట్రం. ఇది కొండ ప్రాంతం. ప్రసిద్ధి బెన్ అండ్ జెర్రీ యొక్క ఐస్ క్రీమ్ ఈ స్థితిలో తయారు చేయడాన్ని బహుశా మీకు తెలియకపోవచ్చు. రాష్ట్రం చాలా అందంగా ఉంది. ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ 6 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రిమెక్స్ వర్క్ గ్రౌండ్ ప్రోగ్రాం 2018 సంవత్సరంలో ప్రారంభించబడింది. వేరియంట్ స్టేట్ యొక్క ఏజెన్సీ ఆఫ్ కామన్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రకారం ఈ పథకం ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ స్టేట్ రిమోట్ వర్క్ గ్రౌండ్ ఫ్లోర్లో చేరేందుకు దరఖాస్తు పెట్టుకున్న వారికి ప్రభుత్వం 2 సంవత్సరాలకు 10,000 సుమారు రూపాయలు 8.29 లక్షలు ఇస్తుంది. మే 28, 2018లో వేరియంట్ గవర్నర్ ఫిల్ స్కిట్ సంబంధించి బిల్లుపై సంతకం చేసి వేరియంట్లకు వెళ్ళే రాష్ట్రాల్లో నివసించుకునే పని చేయాలనుకునే వ్యక్తులకు $10,000 ఇస్తూ చట్టంగా రూపొందించారు. స్టేట్ ఆఫ్ వేరియంట్ యొక్క వాణిజ్య కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రకారం ఫిబ్రవరి 1, 2022న లేదా ఆ తర్వాత రాష్ట్రాల్లో నివసించడానికి వచ్చిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్న కంపెనీలో పనిచేస్తూ వ్యక్తులు ఈ పథకం ప్రయోజనాలకు పొందగలరు. మరో కండిషన్ కూడా ఉంది. దరఖాస్తుదారుడు జీతం గంటకు $1,000 కంటే ఎక్కువ ఉండకూడదు. మీరు ఇక్కడ ఉండడం ద్వారా కొన్నింటి రీఎంబర్స్మెంట్ కూడా పొందుతారు. లీజ్ డిపార్ట్మెంట్ మరియు 1 నెల అద్దె ఉంటుంది. వస్తువులు బదిలీ చేయడానికి కంపెనీల ఖర్చులు, వస్తువులకు అద్దెలకు తీసుకునే ఖర్చు, ఫిమ్మింగ్ మరియు కొన్ని ఇతర రకాల ప్రోత్సాహాలకు చేర్చబడతాయి. మీరు ఈ నగరంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అందుకు మీరు ఓ కారు ఇస్తారు. ఇదంతా ఆశ్చర్యంగా ఉన్న ప్రపంచంలో ఇలాంటివి చాలా దేశాలు ఉన్నాయి. అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు జాబితాలను ఉన్నాయి. అక్కడ జనాభా తగ్గిపోతే ఇలాంటి ఆఫర్లు తెస్తున్నాయి ప్రభుత్వాలు. యూరోప్లో కూడా ఇలాంటి ఆఫర్లు కొన్ని ఉన్నాయి.